దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఉన్నతమైన కృపలో మనలందరినీ కూడా కాపాడి సంరక్షించి మన జీవితాల్లో మరి యొక్క నూతన మాసము మార్చి నెల మొదటి పునరుద్ధాన ఆదివారం మందు మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి ప్రభువును మహిమపరచుటకు, ఆరాధించుటకు, దేవుని వాక్యం ధ్యానించి ఆధ్యాత్మిక మేలులు పొందుటకు ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను మొదటిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా నేడు సంఘముగా చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యూట్యూబ్ ద్వారా కూడా ఈ వాక్యాన్ని విని దైవాశీర్వాదములు పొందుటకు ప్రేరేపించబడిన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ధ్యానం చేయడం ద్వారా దైవాశీర్వాదాలు పొందుటకు ప్రభు మనల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మరోసారి నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. 23వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారానికి 5వ భాగాన్ని ధ్యానం చేశాం. ఈరోజు 6వ భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 23వ కీర్తనలో 6వ భాగము మనం ధ్యానం చేస్తున్నాము. నాకు లేమి కలగదు అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. నాకు లేమి కలగదు అని దావీదు భక్తుడు ఎందుకని అన్నాడు అను దాని గురించి గత వారం మనం 3 విషయాలు ధ్యానం చేశాం. మొదటిది ఏంటంటే, ఆయన నన్ను పోషిస్తున్నాడు కాబట్టి నాకు కొదువ లేదు, నాకు లేమి కలగదు అని కీర్తనాకారుడు అన్నట్లుగా మనం ధ్యానం చేశాం. రెండవది, నా కోరికను ఆయన మన్నిస్తాడు కాబట్టి నాకు ఏ విధమైనటువంటి కొదువ లేదు, నా కోరికను గౌరవించి నా హృదయవాంఛను సఫలపరిచే కాపరి నాకున్నాడు కాబట్టి నాకు లేమి కలగదు అని కీర్తనాకారుడు మాట్లాడినట్లుగా మనం ధ్యానం చేశాం. మూడవ విషయము, ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనుక మనకు లేమి కలగదు అనే విషయాన్ని ధ్యానం చేశాం. ఈరోజు మరో 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మనము జీవం కలిగిన దేవుని మన కాపరిగా చేసుకున్నప్పుడు మనకు లేమి కలుగదు అనే విషయంలో మరొక 3 విషయాలు ధ్యానం చేద్దాం. 4వది ఏంటంటే, వాగ్దానముల నిధియగు కాపరి నాతో ఉన్నాడు గనుక నాకు లేమి కలుగదు అని. వాగ్దానముల నిధియగు కాపరి నాతో ఉన్నాడు గనుక నాకు లేమి కలగదు. వాగ్దానముల నిధి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనేకమైనటువంటి వాగ్దానములు చేసి ఉన్నాడు. ఆది నుండి మనము గమనించినప్పుడు దేవాతి దేవుడు అనేక రీతులుగా ఆయన ఈ లోకాన్ని ప్రేమించి అనేకమైన వాగ్దానములను అనుగ్రహించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6-8 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ దేవాతి దేవుడు తన ప్రజలైన వారితో ఇచ్చినటువంటి వాగ్దానములు 2 అక్కడ మనం చూస్తాం. నేను మీతో కూడా వచ్చువాడను అని ఆయన సెలవిచ్చాడు. రెండవది, నీ ముందర నడుచువాడనకు నేను మీకు తోడై ఉన్నాను కాబట్టి భయపడవద్దు అని ఆయన సెలవిచ్చారు. 6వ వచనం 8వ వచనంలో ఆ వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు చాలా ప్రేమతో ఈ వాగ్దానములను ఆయన బిడ్డలమైనటువంటి మనకు అనుగ్రహించి ధైర్యపరిచి నడిపిస్తూ ఉన్నాడు. నేను మీతో కూడా వచ్చువాడను. ఆయన మేపు గర్రెగా మనం ఉన్నప్పుడు, ఆయన కాపురత్వంలో మనం జీవిస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను మీతో కూడా వచ్చువాడను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, నీ ముందర నడుచువాడను నేను అని ఆయన సెలవిస్తున్నాడు.
ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది. మన ముందర ఆయన నడుచు దేవుడై ఉన్నాడు, మన వెనుక వచ్చే దేవుడు కూడా అయి ఉన్నాడు. కాబట్టి మనం దేవుని కాపరిగా చేసుకున్నప్పుడు ఆయన మనతో వస్తాడు, మనకు ముందు నడుస్తాడు, మన వెనక నడుస్తాడు, మన ఇరు ప్రక్కల కూడా ఉండి మనల్ని సురక్షితంగా ఆయన నడిపించు దేవుడై ఉన్నాడని ఈ వచనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. రెండవ వాగ్దానం మనం గమనిస్తే హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఇలాగున వాగ్దానం చేశాడు. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించెదను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నన్ను ఆశీర్వదిస్తానని నాకు వాగ్దానం చేశాడు. అంటే నేను ఆయన కాపరత్వంలో జీవించినప్పుడు, నేను ఆయన్ని నా కాపరిగా చేసుకున్నప్పుడు ఆయన సెలవిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చాడు. ఆయన ఆశీర్వాదములో అనేకమైన ఈవులు ఉన్నాయి. ఆయన ఆశీర్వాదములో అనేకమైన దీవెనలు ఉన్నాయి. ఆయన మనల్ని ఆశీర్వదించినప్పుడు అది ఎన్నటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది. ఆయన ఆశీర్వాదపు ఈ నడిపింపులో మనకు వచ్చినటువంటి కొదువ గాని, కొరత గాని ఏమీ ఉండదు అనే సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి నన్ను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకు ఇంకా కొదువేముంటుంది అనే ధైర్యంతో దావీదు భక్తుడు ఈ మాట సెలవిచ్చినట్లు మనం గమనిస్తున్నాం. మూడో వాగ్దానాన్ని చూద్దాము. 50వ కీర్తన 15వ చరణంలో కీర్తనాకారుడు ఎలాగూ దేవుని మాటగా సెలవిచ్చాడు. నీవు నాకు మొరపెట్టుము, నీ ఆపత్కాలములో నేను నిన్ను విడిపించదను. అంటే నీ ఆపత్కాలమున నన్ను గురించి నీవు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు అని దేవుడు సెలవిచ్చాడు. మనం ఈ జీవిత విధానంలో నడిచేటప్పుడు ఎన్నో అపాయములు, ఎన్నో ఆపత్కాలములు, ఎన్నో విధములైనటువంటి ప్రమాదములు, మరి అనేకమైనటువంటి విపత్తులు, ఉపద్రవాలు ఇవన్నీ మన జీవితానికి వచ్చి పడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం దేవునికి మొరపెట్టాల్సిన అవసరం ఉంది. వాక్యములో ఆ వాగ్దానం సెలవిస్తుంది, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. అలాంటి దేవుడు నాకు కాపరిగా ఉన్నప్పుడు ఇంకా నాకు కొదువేముంటుంది? నా ఆపదను గురించి నేను దేవునికి మొరపెడతాను. నా యొక్క కష్టమును గురించి, నా బాధను గురించి, నాకు వచ్చిన ఇబ్బందిని గురించి, నాకు వచ్చేటువంటి ఆపదను గురించి, ప్రతి విధమైన భయం గురించి కూడా నేను దేవునికి మొరపెడతాను. ఆయన ప్రతి విధమైన భయములో నుండి, ఆపదలో నుండి, విపత్తుల్లో నుండి, ప్రతికూలమైన పరిస్థితులలో నుండి నన్ను విడిపించే కాపరి నాతో ఉన్నప్పుడు నాకు ఇక కొదువేముంటుంది? అది దావీదు భక్తుని యొక్క ధైర్యం. ఈరోజు ఆయన్ని కాపరిగా చేసుకున్న మన జీవితాల్లో కూడా ఇదే ధైర్యం. ప్రతి సమయాన్ని బట్టి ప్రార్థించమని మనకు సెలవిచ్చిన ప్రభు మనకి కాపరిగా ఉండగా మనకు వచ్చినటువంటి బాధ ఉంది, ఇబ్బంది ఉంది. అటువంటి వాగ్దానముల నిధియకు కాపరి నాతో ఉన్నాడు కాబట్టి నాకు లేమి కలుగదు. మరో మాట మనం కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనం మనందరికీ బాగా తెలిసిన విషయం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి కనుక. అలాంటి ప్రభువుని నా కాపరిగా నేను కలిగి ఉన్నప్పుడు నాకు వచ్చే కొదువేముంటుంది? నాకు లేమి కలుగదు. నాకు అవసరమైన బుద్ధి కానీ, జ్ఞానం కానీ, జ్ఞాపక శక్తి కానీ, ఆలోచన కానీ, వివేకము కానీ, తెలివి కానీ, ఈ విధమైనటువంటివి ఏమైనా కొదువుగా ఉంటే, అన్ని గుప్తమై ఉన్న యేసు ప్రభుని నా కాపరిగా కలిగి ఉంటే ఈ విషయంలో నాకు కొదువేముంటుంది? కాబట్టి వాగ్దానముల నిధి యొక్క కాపరి నాతో ఉన్నాడు కనుక నాకు లేమి కలగదు అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. అది 4వ విషయం. తర్వాత 5వ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. నాకు లేమి కలుగదని కీర్తనాకారుడు ఎందుకు చెప్తున్నాడు అనంటే 5వ విషయాన్ని మనం చూద్దాము. సంకట సమయములో పరమ వైద్యుడుగా
ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. సంకట సమయంలో పరమ వైద్యుడిగా నాకున్నాడు నా కాపరియగు ప్రభు. కాబట్టి నాకు ఇంకా కొదువే ఉంటుంది, నాకు లేమి ఏమి కలుగుతుంది అని ఆయన సెలవిస్తున్నాడు. అంటే వ్యాధి ఎందును, శారీరక రుగ్మత ఎందును, ప్రతి విధమైనటువంటి సంకట సమయమందును స్వస్థపరచు పరమ వైద్యుడు నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకు ఇక ఏ కొరత ఉంటుంది, ఏ కొదువ ఉంటుంది, నాకు లేమి కలుగదు అని అంటున్నాడు. స్వస్థపరచు పరమ వైద్యుడు నా కాపరి. ఆయనలో అనేకమైన సుగుణములు ఉన్నవి, అనేకమైన మంచి లక్షణములు ఉన్నవి. నా ప్రభువు నా కాపరి, నా పరమ వైద్యుడు. ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. నాకు గాయమైనను కట్టుకడతాడు. నేను బలహీనంగా ఉన్నను నన్ను బలపరుస్తాడు. వ్యాధి బారిన పడినను నన్ను లేవనెత్తుతాడు. ఆయన నా పరమ వైద్యుడు, నా కాపరియగు నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నాకు లేమి కలుగదు అని కీర్తనాకారుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. స్వస్థపరచు యెహోవా, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం మనం గమనించినప్పుడు ఆయన వారికి వెలుగిచ్చుటకు పగటి వేళ మేఘస్తంభంలో ఉంటాడు, రాత్రి వేళ వెలుగిచ్చుటకు అగ్ని స్తంభంలో ఉంటాడు. వారికి ముందుగా ఉండి నడిచాడు. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు ముందుగా ఉండి నడిస్తే వారిని వెంబడించు ఆత్మగా, వారిని వెంబడించు బండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెనకాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మేఘములో ఉంటే ఇంకా వారికి వచ్చినటువంటి లోటేముంటుంది, కొదవేముంటుంది, కొరత ఏముంటుంది? 40 సంవత్సరాల ఈ అరణ్య యాత్రలో ఏ ఒక్కరూ కూడా శారీరక రుగ్మత బారిన పడినట్లు మనకి కనబడదు. కారణం, స్వస్థపరచు దేవుడు వారికి ముందుగా కాపరిగా ఉండి నడిచాడు. వారి వెనకాల పరమ వైద్యుడు యేసు ప్రభు వారిని వెంబడించాడు. వారి పైన పరిశుద్ధాత్మ దేవుడు మేఘములో ఉన్నాడు. వారి క్రింద దేవుని బాహువులు వారిని ఎత్తుపట్టుకొని నడిచాయి. దేవుని హస్తములో ఉన్న వారికి రుగ్మత ఎక్కడి నుండి వస్తుంది, వ్యాధి ఎక్కడి నుండి వస్తుంది, అనారోగ్యం ఎందుకు వస్తుంది? రానే రాదు. పరమ వైద్యుడు సంకట సమయంలో వారికి అత్యంత అందుబాటులో ఉన్నాడు కాబట్టి వారికి కొదువే ఉంటుంది. అందుకని స్వస్థపరచు యెహోవా నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి కలుగదు అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే ఆసాపు భక్తుడు 80వ కీర్తనలో మొదటి చరణంలో ఇలాగున ఉద్ఘాటించాడు. 80వ కీర్తన మొదటి చరణంలో, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము అని ఆసాపు కీర్తనాకారుడు చక్కగా శ్రావ్యంగా ఈ కీర్తన రచించి పాడాడు. మందవలే యోసేపును నడిపించువాడా, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. ఇశ్రాయేలీలకు కాపరిగా ఉండి మందవలే యోసేపును నడిపించిన పరమ వైద్యుడు తండ్రి అయిన దేవుడు వారికి నిరంతరము కాపరిగా ఉండి ఆయన కాపరత్వంలో నడిపించాడు గనుక వారికి ఏ విషయంలోనూ ఎటువంటి కొదువ రాలేదు, ఎటువంటి కొరత రాలేదు. ఎంత అద్భుతమైనటువంటి నడిపింపు వారికి కలిగిందో మనము చూడవచ్చు. తర్వాత ఈ మన కాపరియగు ప్రభు మనకు గాయమైనప్పుడు కట్టుకడతాడు. అలాగే మనకు నొప్పి తగిలినప్పుడు ఆ నొప్పిని నివారించుటకు ఆయన చెయ్యి వేసి స్వస్థపరుస్తాడు. బాధ కలిగినప్పుడు ఉపశమనం కలిగించడానికి ఆయన తన చేతులతో మనలను ముట్టి మనలను బాగు చేసేటువంటి పరమ వైద్యుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అది ఎలాగాని మనం ఆలోచించినప్పుడు మన కాపరియగు ప్రభువు మన కొరకు గాయపరచబడ్డాడు కాబట్టి ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సు మొదలుకొని చిరుపాదం వరకు గాయపరచబడ్డాడు సిలువలో. అందుకే ఈ రోజున నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు మనకి ఏ గాయమైనా కూడా బాగుపడుతుంది, మనకి ఏ వ్యాధి వచ్చినా కూడా బాగుపడుతుంది, మనకి ఎటువంటి శారీరక రుగ్మత వచ్చినా కూడా స్వస్థత కలుగుతుంది.
కారణం ప్రభువు నడినెత్తి నుండి అరికాలు వరకు గాయపరచబడ్డాడు. అందుకే మన శరీరములో, మన దేహములో ఏ మూలన ఎక్కడ ఏ బాధ వచ్చినా అది ఆరోగ్యవంతం కావడానికి ప్రభువు నిలువెల్లా గాయపరచబడ్డాడు. కాబట్టే మన సర్వ శరీరానికి కూడా పరిపూర్ణమైన స్వస్థత కలుగుచున్నది. ఆయన గాయములలో నుండి వచ్చినటువంటి ఆ శ్రావ్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కళంకమైన రక్తము మన ప్రతి గాయమును కడిగి కట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి రక్తము యేసు ప్రభు రక్తం. గనుక ఆయన గాయపరచబడిన కాపరి. అందుచేత నాకు కలిగిన గాయములు కానివ్వండి, నాకు ఏర్పడిన బాధ కానివ్వండి, వ్యాధి కానివ్వండి, సమస్తం కూడా ఆయన నివృత్తి పరిచే కాపరి నాతో కూడా ఉన్నాడు కనుక నాకు లేమి కలగదు అని ఆయన అన్నాడు. అంటే శారీరక పోషణ దగ్గర నుండి, క్షేమకరమైన నడిపింపు దగ్గర నుండి, సురక్షితమైనటువంటి జీవన విధానం దగ్గర నుండి, ఆరోగ్యము చేయబడుట దగ్గర నుండి, అంటే అనారోగ్యం వచ్చినప్పుడు పరిపూర్ణమైన స్వస్థత కలిగిన దగ్గర నుండి ప్రతి విషయంలో ఆయన నాకు కాపరిగా ఉండి నన్ను నడిపిస్తూ వచ్చినటువంటి ప్రభు. నా పాదములకు రాయి తగలకుండా ఆయన తన చేతులతో మోసినవాడు నా కాపరి. ఇంకా నాకు లేమి ఏముంటుంది, కొదువేముంటుంది, కొరత ఏముంటుంది? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఇలాగ సెలవిచ్చాడు. వారి యావత్ బాధలో ఆయన బాధను పొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించాను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చాను. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మన జీవితాల్లో. మన యావత్ బాధలో ఆయన బాధనొందెను అని వాక్యం సెలవిస్తుంది. మన నొప్పిని తన నొప్పిగా స్వీకరించాడు. మన బాధను ఆయన బాధగా పొందాడు. ఆయన సన్నిధి దూత మనల్ని రక్షించాడు. ప్రేమ చేత తాలిమి చేత మనల్ని విమోచించాడు. పూర్వదినములన్నిటిలోనూ ఆయన మనల్ని ఎత్తుకొనొచ్చు మోసికొనొచ్చు వచ్చాను. మనల్ని ఎత్తుకొని మోసుకొని వచ్చినప్పుడు మన పాదములు ఏ విధంగా నలుగుతాయి? మన పాదములు ఎందుకు కమిలిపోతాయి? మన పాదములకు ఎందుకు రాయి తగులుతుంది? ఆయన అసలు మనల్ని నడవనివ్వలేదు. అంతటి అద్భుతమైన రీతిలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీల్ని అలాగ నడిపించాడు. ఈరోజు మనల్ని, మన కుటుంబాల్ని కూడా ఆయన అలాగే నడిపిస్తున్నాడు. అందుకే ఈ రోజుకి మనం సురక్షితంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, సంతోషంగా ఉండి దావీదు భక్తుని వలె మనం కూడా ఈ మాట చెప్తున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని మనం కూడా చెప్తూ ఉన్నాం. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి మిషనరీ, ఈయన ఇంగ్లాండ్లో ఒక మంచి వైద్యుడు, పేరెన్నిక కలిగినటువంటి డాక్టర్ గారు ఇంగ్లాండ్ దేశంలో. ఆయనకు ఒక రోజున దైవ దర్శనం కలిగింది. చీకటి ఖండం అని పిలువబడే ఆఫ్రికా ఖండానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి అనే భారం దేవుడు లివింగ్స్టన్ గారి భుజస్కంధాల మీద పెట్టాడు. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆ విషయంలో కొన్నాళ్ళు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవునికి ఈ విధంగా చెప్పాడు, ప్రభువా, నీవు నన్ను ఎక్కడికైనా పంపించు, కానీ నీవు నాతో కూడా రావాలి. నాకే గాయమైనా అవని, కానీ నా ప్రతి గాయమును నువ్వు కట్టాలి. నాకు కన్నీరు కలగని, కానీ ఆ కన్నీటిని నీవు తొడవాలి. నన్ను ఎంతైనా నలగొట్టు, కానీ అనేకుల ఆత్మలను రక్షించాలి. ఆ రీతిగా నన్ను పంపించమని ప్రార్థన చేసుకుని సిద్ధపడి ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఆయన ద్వారానే ఆఫ్రికా ఖండములో ఉన్న అనేకులు, చీకటి ఖండములో ఉన్న అనేకులు క్రీస్తు దివ్య జ్యోతిని కన్నులారా చూశారు. క్రీస్తు యొక్క స్వార్థ ప్రకాశమును వారి కన్నులారా చూశారు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఈ రోజున వారు ప్రభు కోసం దివ్య జ్యోతులుగా వెలుగుతున్నారు. ఒకప్పుడు చీకటి ఖండంగా పిలువబడే ఆ ఖండం ఇప్పుడు వెలుగు ఖండంగా మారింది. యేసుక్రీస్తు యొక్క వెలుగుతో నింపబడింది. అనేకులు యేసుక్రీస్తుని అంగీకరించారు డేవిడ్ లివింగ్స్టన్ గారి ద్వారా.
ఆయన పరిచర్యలో లక్షలాది మంది ప్రభువుని నమ్ముకున్నారు. ఆయన జీవితాన్నే ప్రభువుకు అంకితం చేశాడు. ఆ ప్రార్థన చాలా శ్రేష్టమైంది. అదేమిటి అనంటే, నన్ను ఎక్కడికైనా పంపించు, కానీ నీవు నాతో కూడా రావాలి అని ప్రభువుని అడిగారు. నాకు ఏ గాయమైనా అవని, కానీ ప్రతి గాయమును కట్టు, నన్ను బాగు చేసి వాడుకో, నన్ను ఎంతైనా నలగొట్టు, కానీ అనేకుల ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేసుకుని ఆఫ్రికా ఖండానికి వెళ్ళి గొప్ప సేవ చేసి అనేకులను ప్రభు కొరకు సంపాదించాడు. ఆయనకు కాపరిగా యేసు ప్రభువే వెళ్ళాడు. ఆయన్ని బలమైన సాధనంగా ఆఫ్రికా ఖండంలో వాడుకొని అనేకులను ప్రభు వైపు తిప్పడానికి ప్రభు ఎంతో సహాయం చేశాడు. కాబట్టి దావీదు భక్తుడు నాకు లేమి కలుగుదని ఎందుకు అంటున్నాడు? పరమ వైద్యుడైన కాపరి ఆయన్ని స్వస్థపరిచే దేవుడుగా తనతో ఉన్నప్పుడు ఇంకా కొదువేముంటుంది, కొరత ఏముంటుంది. అందుకే నూనెతో నా తల అంటి ఉన్నాం. నూనెతో నా తల అంటి ఉన్నాం అంటే అర్థం ఏంటి? గొర్రెకు అది విపరీతమైన బొచ్చుతో ఉంటది అనమాట. గొర్రె బొచ్చు వలన ఊలు వస్త్రాలు తయారవుతూ ఉంటాయి. అందుచేత ఇశ్రాయేలీలందరికీ సంపద ఏంటంటే గొర్రెల సంపద. గొర్రెలు ఎక్కువగా ఉంటే వాళ్ళని మించిన ఆస్తిపరులు ఉంటారు. ఆ గొర్రె బొచ్చును కత్తిరించి అది ఆ ఊలు వస్త్రాలు తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు. అందుకని వాళ్ళు చాలా స్థితివంతులుగా ఉంటారు. అంతటి బొచ్చుతో ఆ గొర్రె ఎదుగుతున్నప్పుడు, దానికి ఆ బొచ్చు పెరుగుతున్నప్పుడు పేను గాని పురుగు గాని పెరిగే అవకాశం లేకుండా నూనెతో దానిని అంటుతారనమాట. ఆ తైలము దాని మీద పోసి రాసినప్పుడు ఏ పేను పురుగు పట్టకుండా దాని యొక్క శరీరం అందున్నటువంటి ఆ బొచ్చంతా కూడా చక్కగా క్షేమంగా సున్నితంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నూనెతో నా తల అంటిన్నాం అంటే నాకు ఏ విధమైన జబ్బు రాకుండా, ఏ అనారోగ్యం రాకుండా, ఏ వ్యాధి లేకుండా, నా ఎడల ఆరోగ్యం విషయంలో ఇంతటి శ్రద్ధ తీసుకునే కాపరి నాకు తోడుగా ఉంటే నాకు లేమి కలగదు అని అనక, నాకు అన్నీ లోటే అని ఎందుకంటాడు? ఎంత మాత్రము అన్నాడు. అది 5వ విషయం. చివరిగా 6వ విషయాన్ని చూద్దాం మనం. 6వ విషయం ఏమిటి అనంటే, సమస్తాన్ని సమకూర్చే కాపరి నాతో ఉన్నప్పుడు నాకు లేమి ఏంటి? సమస్తమును సమకూర్చే కాపరి నాతో ఉన్నప్పుడు నాకు లేమి ఎందుకు కలుగుతుంది? నిజమే, సమస్తమును సమకూర్చే కాపరి ప్రభువును మన కాపరిగా మనం చేసుకున్నప్పుడు మనకు సమస్తము కూడా సమకూడి జరుగుతాయి. అది ఏ సందర్భమైనా, ఏ స్థలమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ సమయమైనా సమస్తము కూడా సమకూడి జరుగుతాయి అనే విషయాన్ని మనము గమనించాలి. ఉదాహరణకు యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చి అక్కడ ఉన్నటువంటి లేమిని, అనగా అక్కడ ఉన్నటువంటి లోటును భర్తీ చేశాడు ప్రభు. నీటిని ద్రాక్షరసంగా చేసి అక్కడున్న కొదువను కొరతను తీర్చాడు ప్రభు. ఆ కానా అనబడేటువంటి వివాహంలో యేసు ప్రభు అక్కడ ఉన్నారు కనుక అక్కడ వచ్చిన కొదువ కొరతను తీర్చి ఆ వివాహాన్ని ఆయన కనపరిచాడు. కాపరియగు ప్రభు మనతో ఉంటే మనకు లేమి ఏమి కలుగుతుంది? మనకు కొదువేమి రాదు అని. రెండవ విషయం, 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆయన తీసుకొని వాటిని ఆశీర్వదించి 5,000 మందికి పైగా ఆహారం వడ్డించాడు ప్రభు. 5,000 మంది పైగా ఆహారం భుజించారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి పైగా ఆహారం పెట్టిన వారు ప్రభు. ఈ 5,000 మంది పురుషులే ఉన్నారు. ఇప్పుడు ఆహారం ఎక్కడి నుండి తీసుకురావాలి వీళ్ళ కోసం అని శిష్యులు తర్జన భర్జన అవుతున్నప్పుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని ప్రభు అడిగినప్పుడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పినప్పుడు, వాటిని నా ఎదురు తీసుకురండి అని చెప్పి వాటిని ఆశీర్వదించి 5,000 మంది పురుషులు తినగా, ఇంకా స్త్రీలు పిల్లలు అందరూ భుజించగా 12 గంపలు ఎత్తారు మరి రాయబడి. ఆ సమయానికి ఆహారాన్ని సమకూర్చే కాపరి అక్కడ ఉన్నాడు. సమస్తాన్ని సమకూర్చే కాపరి మనతో ఉంటే నాకు లేమి కలగదు అని నేను ఎప్పుడునూ చెప్పగలుగుతాను. అది 2వ ఉదాహరణ. 3వది, ఇశ్రాయేలీలు మాకు మాంసాహారం కావాలి అన్నారు. ఈ చవిసారం లేని ఆహారం ఎంతకాలం తినమంటావు మమ్మల్ని మోషే అని ఆయన మీద సణిగినప్పుడు
ఆయన దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తూర్పు గాలి విసరజేసి విస్తారమైనటువంటి పూరేడు పిట్టల్ని వారి మధ్యకు నడిపించాడు. అవసరతను బట్టి దేవుడు వారు మొరపెట్టుకొనగా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. వారి పాళెములోకి విస్తారముగా పూరేడు పిట్టలు వచ్చి వ్రాలినట్లుగా మనం చదువుతాం. ఆ తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చూస్తే యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారిని, పిల్లలారా, తినుటకు మీ వద్ద ఏమైనా ఉందా అని అడిగాడు. 21వ అధ్యాయం 5వ వచనం. అయితే వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర ఏమీ లేవు, మా దగ్గర ఏమీ లేదు అని అన్నారు. అసలు అడిగినది ఎవరో కూడా వాళ్ళు గుర్తుపట్ల. ఈయన మా బోధకుడని, మా గురువు అని, మా ప్రభు అని వాళ్ళు ఎవరు కూడా గుర్తుపట్టలేదు. అయింది, పిల్లలారా, తినుటకు మీ వద్ద ఏమైనా ఉందా అని అడిగితే మా దగ్గర ఏమీ లేదు అని చెప్పి వారు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. 9వ వచనం మనం గమనించినప్పుడు అక్కడ ప్రభువు వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్న విధానం చూస్తాం. 21వ వచనానికి వచ్చేసరికి, రండి, వచ్చి భోజనం చేయండి అని ప్రభు అన్నాడు. వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్తే వారికి ఒక్క చేప కూడా పడలేదు. కానీ ప్రభు యొక్క పిలుపు మేరకు వారు చేపలు పట్టారు. వారు చేపలు పట్టుకొని ఒడ్డుకు రాకమునుపే ఆయన ఏం చేశాడండి, నిప్పుల మీద కాల్చిన చేపలు, రొట్టె రెడీగా ఉన్నాయి, కమ్ అండ్ ఈట్ అని చెప్తున్నాడు. మీరు వచ్చి భోజనం చేయండి. ప్రభు ఎంత గొప్పవాడు. ఆయన వారితో ఉండగా వారికి పొదువేంటి, కొరత ఏముంటుంది అనే సత్యం అక్కడ బయలుపరచబడి, కాపరియగు యేసు ప్రభు మనతో ఉంటే మనకు ఏ విధమైన కొరత ఉండదు అనే సత్యాన్ని ఈ సందర్భాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మనం ప్రభు యొక్క కాపరత్వంలో కొనసాగినప్పుడు మనకు ఏ విధమైనటువంటి లేమి కలుగదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. పరిపుష్టమైన, సమృద్ధి అయిన, పచ్చిక బయలు కలిగినటువంటి ఆహారాన్ని ఆయన మనకు సమృద్ధిగా సమకూర్చేవాడుగా ఉన్నట్లు అక్కడ వాక్యంలో మనం చూస్తాం. అంటే ఆయన స్వరం వినినటువంటి తమ గొర్రెలు లోపలికి వచ్చుచు బయటికి వెళ్ళుచు మేత మేయిచు ఉండును అని ప్రభు సెలవిచ్చాడు. అంటే ఆయన కాపరత్వంలో ఉన్నటువంటి గొర్రెలకు సమృద్ధి అయిన జీవము దొరుకుతుంది, పరిపుష్టమైన ఆహారము దొరుకుతుంది. ఆయన్ని కాపరిగా చేసుకున్న వారి జీవితాలు పుష్కలంగా ఉంటాయి, పరిపుష్టంగా ఉంటాయి, వారు సంతోషంతో ఉంటారు, ప్రభుని హృదయపూర్వకంగా వెంబడిస్తారు అనే సత్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆయన కాపరత్వంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సమస్తాన్ని సమకూర్చి మేలుకరంగా జరిగిస్తాడు. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారు మంచి ప్రార్థనా పరులు, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరికి ఒక ఆలోచన వచ్చింది, తల్లిదండ్రులు లేని పిల్లల్ని మనం చేరదీసి వారిని పోషిద్దాం అని ఆలోచించుకొని వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడు వారికి తగిన ప్రోత్సాహం ఇచ్చాడు, ప్రేరేపణిచ్చాడు, పిలుపునిచ్చాడు. వారు అది గ్రహించి ముందు కొనసాగారు. అయితే ఇప్పుడు మనం ఒక షెడ్ వేయాలి, ఎక్కడ వేద్దాము అని వాళ్ళు ఊర్లో ఉన్న ఒక పెద్ద రైతు దగ్గరికి వెళ్ళారు. ఆ రైతుని అడిగారు, ఈ ఆలోచన వచ్చిందండి, కాబట్టి మీరు కొంచెం స్థలం ఇస్తే ఒక ప్రక్క ఒక షెడ్ వేస్తాము అని అన్నారు. ఆయన 5 ఎకరాల భూమిలో ఒక అరెకరం వారికి కేటాయించాడు. ఆ అరెకరంలో వారు షెడ్ వేసి ఈ తల్లిదండ్రులు లేని పిల్లలందరినీ చేరదీసి వారికి అన్నపానములు పెట్టి విద్యా బుద్ధులన్నీ నేర్పిస్తూ ఉన్నారు. అలాగా కొన్ని సంవత్సరాలు గడిచి ఇక వారి దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ అయిపోతున్నాయి, ఆహార పదార్థాలన్నీ ఆగిపోతున్నాయి. ఆ వంట చేసే వాళ్ళు వీళ్ళిద్దరికీ చెప్పారు, బాబు, వంట పదార్థాలు ఇంకా కొన్ని రోజుల్లో అయిపోయేటట్టు ఉన్నాయి, మీరు ఏదైనా చేయండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగేనమ్మా, మీరు మామూలుగా కొనసాగండి అని చెప్పారు. ఈ ఇద్దరు స్నేహితులు ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారు. ప్రభువా, ఇంకా కొద్ది రోజుల్లో మా దగ్గర ఉన్న ఆహార నిల్వలు అయిపోతూ ఉన్నాయి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలము
ఎక్కడి నుండి తేగలము? మా ఊరిలో మేమిద్దరము సమర్పణ కలిగి ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యాన్ని తలపెట్టాము. ఇంతవరకు నువ్వు సహాయం చేసావు, ఇక మీదట కూడా సహాయం చేయి ప్రభు అని వారు 3 రోజులు ప్రార్థన చేయడం మొదలెట్టారు. పిల్లలకి విరామ సమయంలో వారితో కూడా ప్రార్థనలో కూర్చోబెట్టారు. ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండగా 3వ దినమున ప్రార్థన అయిపోయాక 4వ రోజు తెల్లవారు వారు బయటకు వచ్చి చూస్తే వారి ముందున్న 5 ఎకరాల పొలం తెల్లగా కనబడుతుంది. ఏంటి ఇంత తెల్లగా కనబడుతుంది ఈ భూమి అంతా కూడా, పొలం అంతా కూడా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అవి పుట్టగొడుగులు. అవన్నీ కూడా పుట్టగొడుగులు అనమాట, మష్రూమ్స్. ఆ 5 ఎకరాల్లోనూ మష్రూమ్స్ మొలిచేయండి. ఆ మొలిస్తే రైతు గారిని అడిగి, అవి మీ కొరకే మొలిచినట్టున్నాయి, మీరు వాటన్నిటిని ఏరేసి మూటలు కట్టి అమ్ముకోండి అని చెప్పాడు రైతు. అప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలందరి చేత వాటిని కోయించి శుభ్రం చేసి ప్యాక్ చేసి విదేశాలకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు. విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి 3 సంవత్సరాలకి సరిపడా ధనము వారికి సమకూరింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశారు, ప్రభువుని అడిగారు, అయ్యా ఆహారం లేదు సమకూర్చండి అని అడిగారు. వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంతటికంటే అత్యధికంగా దేవుడు చేసి 3 సంవత్సరాలకి సరిపడా భత్యము దేవుడు వారికి సమకూర్చాడు. అందుకే రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ఇలాగ చెప్తుంది, దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అని పౌలు గారు అన్నారు. ఆ మాట చొప్పుననే కాపరియగు ప్రభు మనతో ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి కొదువేముంటుంది, మనకు కొరత ఏముంటుంది, లోటేముంటుంది, సమస్తాన్ని కూడా సమకూర్చి మేలుకరంగా జరిగించే ప్రభు మనతో ఉన్నాడు. కాబట్టి దావీదు భక్తుని ధైర్యం ఇదే, ఆయన కాపరత్వంలో ఉన్న వారి అందరి ధైర్యము ఇదే. నా ప్రభు సమస్తాన్ని సమకూర్చేవాడు, పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను తోడుకొని వెళ్తాడు, శాంతికరమైన జలముల ఎత్తుకు నన్ను నడిపిస్తాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. అలాంటి కాపరి నాతో ఉన్నప్పుడు నాకు కొరతే ఉంది, నాకు లేమి కలగదు అని ఆయన మాట్లాడాడు. ప్రియులారా, నేడు ప్రస్తుత మన దేశ జనాభా దాదాపు 148 కోట్లు. ప్రస్తుతం ఇండియన్ పాపులేషన్ మొత్తం 148 కోట్లు. 148 కోట్ల ప్రజల్లో చాలా మంది కంచాల్లో గుప్పెడు అన్నం లేదండి. చాలా మంది గిన్నెల్లో పిడికెడు అన్నం కూడా లేదు. కానీ మనందరి గిన్నెల్లో దేవుని కృపను బట్టి ఆహారం పొంగి పొరులుతుంది. చాలా మంది కంచాల్లో పిడికెడు అన్నం కూడా లేదు. దీన్ని బట్టి మనం ఆలోచించాలి. వారు కూడా జీవం కలిగిన దేవుణ్ణి, సమస్తాన్ని సమకూర్చే ప్రభువును వారి కాపరిగా చేసుకుంటే వారికి ఈ విధమైన కొరత ఉండకుండా నా గిన్నె నిండి పొర్లుచున్నదని వారు కూడా చెప్పుదురు కదా అన్న ఆలోచన తట్టుతూ, నిజమై ఆయన సమస్తమును సమకూర్చి మేలుకరంగా మన పట్ల కార్యములు చేసేటువంటి గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. జీవం గల దేవుని మన కాపరిగా కలిగి ఉంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. ఒక ధనవంతులైన భార్యాభర్తలు ఇద్దరు తమకు బిడ్డలు లేరు, అవడానికి ధనవంతులే కానీ పిల్లలు లేరు. అయితే వారు ఒక పిల్లాడిని దత్తతకు తెచ్చుకుందామని అనాథాశ్రమానికి వెళ్ళారు. అనాథాశ్రమానికి వెళ్ళి ఒక మంచి పిల్లాడిని వారు దత్తతకు తీసుకున్నారు. ఎదిగి మాట్లాడుతున్న పిల్లోడే. అలాంటి పిల్లవాడిని తమ యొక్క విశాలమైన ఇంటికి తీసుకొచ్చారు. ఆ పిల్లవాడు ఆ ఇల్లంతా కూడా బిత్తర చూపులు చూస్తున్నాడు. ఎందుకంటే ఆ చిన్న వయసులో అంతటి పెద్ద ఇల్లు, అంతటి సౌఖ్యము, అంతటి వసతి ఇప్పుడు వరకు ఆ పిల్లోడు చూడలేదు. ఆ తండ్రి భుజాల మీద ఎక్కించుకొని ఇల్లంతా తిప్పుతూ సరదాగా ఆడిపిస్తున్నాడు. ఈలోపు వాళ్ళమ్మ గ్లాసులో నిండగా పాలు పట్టుకొచ్చి ఇచ్చింది. ఆ పిల్లోడు గ్లాస్ పట్టుకొని అలాగే చూస్తున్నాడు. చూస్తూ ఒక మాట అడిగాడు, అమ్మా ఈ గ్లాసులో పాలన్నీ నాకేనా,
సగం తాగి వదిలేయాలా అన్నాడు. అనంటే ఈ గ్లాసులో పాలన్నీ నీకేనా, ఒకవేళ ఇవన్నీ తాగేసినా ఇంకా కావాలన్నా పోస్తాను ఉన్నాయి అని అడిగి. అంటే ఆ పిల్లోడికి అంత పెద్ద గ్లాసులో నిండగా పాలు చూడడం మొదటిసారి. అందుకని ఆ పిల్లడు అలా అడిగాడు అనమాట. అంటే సమృద్ధి అయిన ఇంటికి వచ్చాడు. ఆ సమృద్ధి అయిన ఆశీర్వాదాలని కన్నులారా చూసేసరికి ఎక్కడ లేని ఆనందం ఆ పిల్లాడికి కలిగింది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తుని మన కాపరిగా చేసుకుంటే మన గిన్నె నిండి పొర్లుతుంది. మనకు వచ్చినటువంటి లోటు ఉండదు, కొరత ఉండదు. గనుక ఈ జీవం కలిగిన దేవుని కాపరత్వంలో దావీదు భక్తుడు నడుచుకోవడం చేత యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఆయన చెప్పాడు. ఈరోజు మనం కూడా ఆయన్ని కాపరిగా చేసుకుంటే వాగ్దానముల నిధియగు ప్రభు మనతో ఉన్నప్పుడు ఏ సమయానికి సంబంధించిన వాగ్దానం ఆయన ఇచ్చి జ్ఞాపకం చేసి నెరవేర్చి ఆ ప్రకారం నడిపించేటప్పుడు మన కొరత ఏముంటుంది? అలాగే మన సంకట సమయంలో పరమ వైద్యుడిగా ఈ కాపరియగు ప్రభు మనతో ఉంటే మనకి ఇక వచ్చినటువంటి బాధ ఏముంటుంది? నొప్పి ఏముంటుంది? అలాగే మనలను ప్రేమించి సమస్తాన్ని సమకూర్చే కాపరి మనతో ఉంటే మనకు వచ్చినటువంటి పదువ కొరత ఏముంటుంది? కాబట్టి మనం కూడా జీవం కలిగిన దేవుని కాపురత్వంలో నిరంతరము సంతోషంగా ప్రార్థనాపూర్వకంగా కొనసాగుదాం. ఆయన కాపురత్వంలో కొనసాగుతూ దావీదు భక్తుని వలె మనం కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పి దేవుని దీవెనలు పొందుదాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా కాపరియగు మా దేవ, మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మిమ్మను మా కాపరిగా చేసుకుని నాడు మా జీవితాలకు ఎంతో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములను అనుగ్రహించు దేవుడవై ఉన్నావని మరోసారి మీరు మాకు జ్ఞాపకం చేసినాను. పొందన వాగ్దానముల నిధియకు నీవు మాకు కాపరిగా ఉంటే, మా సంకట సమయములో స్వస్థపరిచే కాపరిగా నీవు మాతో ఉంటే, సమస్తమును సమకూర్చే కాపరిగా మీరు మాతో ఉంటే మాకు ఏ విధమైన కొరత కొదువ ఉండదు అని మీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తాను. పొందన మేము కేవలం వాక్యాన్ని చదవడం మాత్రమే కాకుండా హృదయపూర్వకంగా ధ్యానిస్తూ అందు మీరు దాచి ఉంచిన లోతైనటువంటి శ్రేష్టమైన సందేశమును గ్రహించి మా ఆధ్యాత్మిక జీవితాలను మీ యందు బలముగా కొనసాగించుకోవడానికి కావలసిన కృప దయచేయమని, మీ కాపరత్వంలో జీవిస్తూ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని మేము కూడా చెప్పుచు నిరంతరం మీ దివ్యమైన ఆశీర్వాదములతో ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని ఆశీర్వాదము వాక్యము విని యెహోవాను జీవము గల దేవుని తమకు కాపరిగా చేసుకుని ఆయన కాపరత్వంలో నిరంతరం జీవించడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి ప్రభు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.